హలో అండి, నేను మామిడికాయ తెంపుకొని కూడా అండి. పెద్ద పెద్ద కాయలు చాలా అయినాయి. కింది వంగేస్తుంది చెట్టు. ఈ చూడు అమ్మి ఎగురుతుందేమో. నా దగ్గర కదా వేరే కోడి మీదకి ఎగురుతుంది అది. అది చిన్నపిల్ల తెచ్చినామా మమ్మీ? మనం తెచ్చినప్పుడు పెద్దనే ఉండేనా మమ్మీ? కర్రేది ఉందిగా అమ్మ ఒకటి, కనవల్లేమో ఈ మధ్య కనవల్లేమో అసలు. అట్లా ఇట్లా చిన్న అన్నం అవుతుందా? అన్నం కోళ్ళకి ये कैसा करता होता है? राखी कैसा करता मालूम है? वो मोबाइल अम्मा भैया अभी ये पकड़े ना मोबाइल, ऐसा पकड़ता और ये है तो वो एक्टिंग करता। ये एक्टिंग करता, वीडियो बनाता, बोलता ये राखी ये मेरे को लगता है ये पकड़ लेना उसको। एक दो दिन अगर अम्मा के साथ रहे तो सीख जाता हो, राखी सीख जाता। तो उसको पूरा समझ में आ रहा है। वैसे भैया पकड़ता ना मोबाइल, वैसे राखी पकड़ती है। రాఖీ పట్టుకుంటుందంట అట్లా ఫోన్ ఇట్లా నేను పట్టుకున్నట్టు. ఇంకా పోరగాడే యాక్టింగ్ చేస్తాడంట. వీడియో తీస్తారంట. మనం పచ్చి మామిడికాయలు తినాలంటే అంటి మామిడికాయలు అండి. దానికి కట్టగట్టి డాడీ, అది వంగిపోయింది అడుగు. ఇప్పుడే పెట్టిన దాన్ని అట్లా లేపి. అవతల కట్టినాటి అక్కడ నాటి కట్టాలి. రేపు కుండలో చికెన్ చేస్తా అండి, రెడీగా ఉండండి. చున్నీక అద్భుతమైన వంటకం. అసలు చాలా రోజుల తర్వాత ఆయిల్ లేకుండా మంచిగా కుండలో చికెన్ చేస్తా. కొంచెం ఆయిల్ వేసినా కూడా కొంచెం వేస్తా. చాలా రోజులైంది కదా మంచిగా. ఇక ఈరోజు పండగ కదా అని ఇక ఉత్తగానే వచ్చిన. ఇక మన చెట్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా ఆగమాగా కొంచెం తిన్నా పడేసిన. అవే పట్టుకొని చూస్తా ఎంతున్నారు. అన్నదమ్మంటే ఎక్కడెక్కడ పోతురు డాడీ? ఇచ్చేసాడు. ఇప్పుడే కొంచెమే అటు ఇటు చల్లు. అన్ని తొక్కుకుంటేమో. డక్స్ ఇది డక్స్కి. అరే డక్స్ చూస్తలేవుగా, డక్స్ చూస్తలేవు.
బాగానే ఉంది నాన్న. బరువు ఉందా మమ్మీ? చూడు ఎట్లా ఉందో. బా ఉరుకుతుంది అది. ఓయ్, ఏంది నిల్చో, కింద నిల్చోటి. అబ్బా ఎంతో బరువుగా మరి అవి ఎంత గట్టిగా ఉంటాయి మమ్మీ. గట్టిగా ఉన్నాయి నాన్న. నట్టున్నాయి దాని కాళ్ళు. అబ్బా, ఇది అటుపోయి టైగర్. ఇదైతే అందరినీ భయపడిస్తుంది. అమ్మవారిది అది. ఈ మధ్య వస్తుంటే అది పాపం అన్నం కోసం చూస్తున్నాయని ఇక ఈరోజు పట్టుకొచ్చిన కొంచెం ఇంకే. అబ్బా నీట్గా బిడులో నీట్గా చేసినట్టు చేసిండు అన్న. అవును కదా ఎంత నీట్గా. ఇగో మొత్తం చూడు, ఇవి కిందంతా ఎండిపోయింది. ఇది ఇగో ఈ నుంచి ఉంది, ఇంక ఇది ఉండిపోతుంది. ఈడ వచ్చేసింది కదా ఏరు, అవును చెట్లకి పోయింది కదా, ఇక పోదు అది సావదు. నీళ్ళు ఇప్పుడే వేసి పట్టిండండి, సాయంత్రం కదా మంచిగా చల్లగా మట్టి వాసన వస్తూ హాయ్ హాయ్ మన ఉన్నాయి చెట్లు అయితే. చూడమ్మ అసలు పూలు కూడా వచ్చినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కాయలు కాసి ఇక్కడ రాలినాయి అనుకో, మొత్తం ఇట్లా తుట్లు నీళ్ళు ఎంత కడుపు నిండు ఉన్నాయి వాటికి. కడుపు నిండా ఉన్నాయి అన్న. ఇగో నీళ్ళు మొత్తం అది చూడు. సన్నిగాడు కూడా సప్పుడే వస్తున్నాడు, అన్నం పైన పెట్టి కింద పెట్టి ఎవరి కాళ్ళకి ఎట్లా మస్తు కంట్రోల్లో సాగేసిండు మా వాచ్మెన్ అయితే. మస్తు సిస్టమేటిక్గా నీట్గా అండి. ఎంత చేసుకుంటూ ఎంత చేస్తే ఇంతవరకు నీట్గా తెచ్చిండో కానీ మస్తు నీట్గా చేసిండు. ఎక్కడైనా ఇట్లా కింద కూర్చున్నాం అన్నట్టు ల్యాండ్. అవునమ్మా, ఎక్కడ చూడు అక్కడ ఏడ మనకి ఏది లేకుండా నీట్గా చేసి. ఇప్పుడు నేను వచ్చేట మునగాకు దింపుకొని కొమ్మలు పడేసిపోతాను. నెక్స్ట్ డే వచ్చే వరకు ఇక్కడ కొమ్మలు కూడా ఉండవు. నీట్గా ఊడ్చేస్తాడు. మన ఊర్లో ఇంట్లో బిడుగులో ఎట్లుంటుంది అంత నీట్గా అక్కడ చూస్తే ఇక్కడ వరకు ఉండేటట్టు. మళ్ళీ మొగ్గలు వస్తున్నాయండి, మల్లె చెట్టు మొగ్గలు. ఇంకోటి ఏం చెట్టు ఇంత పెంచినాం కానీ కాయలు అసలు. ఇది జామ చెట్టు కాదన్నారు కాదన్నారా అన్నారు. బిక్కాయలా? బిక్కాయలు చెట్టేనా ఇంతకి? ఏమో కాయలు వచ్చినా చూద్దాం. ఇక ఇది అసలు బిక్కాయల చెట్టు కూడా కాదు. ఏం చెట్టు వచ్చినాయి, మనం జామ చెట్టు అనుకున్నది. ఏం పిచ్చి చెట్టు ఏమో అసలు. ఒక పువ్వు వచ్చింది ఆమె పువ్వు. అది ఒక మల్లె చెట్టు, ఇది ఒక మల్లె చెట్టు నాన్న. అదే ఇక్కడ వరకు వచ్చిందా? అదే మీరు దాకా వచ్చింది. 2 చెట్లు ఉంటాయి కదా అప్పుడు. ఇది మాత్రం మానైపోతుంది. మల్వేరి మంచిగా మనం కట్ చేసి పెట్టినాం కావాలి, మంచిగా వచ్చింది. పైకి పోయినాయి అంతకుముందు కొమ్మలు అటు ఇటు పడి. ఇది ఎల్లో కలర్ది, ఇది వస్తలేదు ఇంకా. ఏడాదాడ ఇట్లా కొమ్మలు వస్తుంది కానీ 2 years. ఏ చెట్టు? ఎల్లో డ్రాగన్ ఫ్రూట్. కొన్ని కోట్ల జీవరాశులకి మనం ఆశ్రయం ఇచ్చినాం, మన లైఫ్ ఇచ్చినాం మన ల్యాండ్తో. కొన్ని కోట్లు అంటే కోట్లే ఉంటాయి నిజానికి. కోట్లు ఉంటాయా నాకు, ఎందుకంటే చీమలే ఉంటాయి కొన్ని కోట్లు ఉంటాయి కోట్లు. మరి అట్లా చెట్టే నిలబడకుండా అయిపోయి అయితే అమ్మ చూపెట్టకండి, దిష్టి తగులుతుంది అంటారు కొందరు. అంత మంచి కాయలు. అరే కోతులు వచ్చి ఇక్కడ ఇట్లా కొందడా. ఇవి కాయలకి నాన్న వంగబడిపోవడము, కింద ఆడడం చూసినావా కిందంతా. అది కూర్చున్నాయా మమ్మీ? ఇది చూడు ఎంత మానైపోయింది రేగి చెట్టు. ఇది కూడా సీజన్కి. ఇప్పుడు సీజన్ కాదు, ఇంక ఇప్పుడు అంతా చెట్టు పెరుగుతుంది బలంగా.
ఎట్లా చూడు కాయలు. అబ్బా చూపించడే కానీ మాటలే వస్తలేవు. వీటిని చూస్తే ఆనందపడదాం. ఏం మాటలు ముచ్చట్లు వస్తలేవు. ఎంత సాయంత్రం టైం వచ్చినామంటే ఇంకా మరి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మమ్మీ. బా ఈ చెట్లు చూసారు ఎంత పచ్చగా ఎంత బాగున్నాయో. పైకి వెళ్ళిపోయినాయి. రేపు కుండలో చికెన్ చేసేటప్పుడు మంచిగా ఈ అరిటాకులతో పని ఉంది. రేపు ఈ 2 ఆకులు వచ్చేస్తాయి మనకి. చూడండి లైన్గా అరటి పిల్లలు. అబ్బా వీడికి వస్తే అయితే వీటికి కూడా ఎండాకులు నుంచి వెళ్ళాడండి. చూడండి ఇక్కడ కూడా తీసేసి ఎంత సాఫ్ చేసిండో. అస్సలు మా వాచ్మెన్ ఖాళీ అనేది ఉన్నాడు ఆయన తినేటప్పుడు 10 నిమిషాలు మినహా. చూడండి ఎంత అందంగా కొడుతున్నాయి మొదలు కూడా. ఈ చెట్టు మమ్మీ నేను మీకు గెలియ కానీ మొత్తం నా వంశం అంతా నా తరతరాల పిల్లల్ని ఇస్తా అని చెప్పి అది చూడు మమ్మ ఆడ ఇన్ని ఇచ్చింది. ఆ కింద చూడు మమ్మీ ఆ గోడగులు వస్తాయి ఏంది మమ్మీ. అయితే నేను ఇక్కడ కూర్చొని ఉంటే నాగపావులు వస్తాయి మళ్ళీ అరటి మొదలు లేకన్నారు. ఇప్పుడు ఇది ఫస్ట్ చెట్టు ఇది చూడు ఎంతలా ఉన్నాయి దూలాలు ఉన్నట్టు. ఇదే ఫస్ట్ చూడు ఎంతలా దూలాలు అయినట్టు అయినాయి. గెలలు మాత్రం రాలే. కానీ గెలలు వచ్చినా కూడా మనిషి ఎత్తు గెలలు వస్తాయి. ఇక్కడ పిల్లలు చూడడం పుడతనే ఉన్నాయి చిన్నవి. ఏడ చూడు అరటి గెల మళ్ళా 4 జీబులు గెల అయితే వచ్చింది. అంతేనా మీకు రాదా? ఇవి చక్కెరకేలి. ఇగో ఈడంతా ఇది తీసి ఈడ మొన్న నేను కూర్చోంటే కొన్ని చెట్లు దూరం చేసిండు. కొంచెం అటు ఉండే అది అక్కడ వరకు ఉండే చిన్నగా ఉంటుండే బయటికి వేసిండు. సాయంత్రం కదండి ఆహ్లాదంగా అసలు మట్టి వాసన చెట్లకి నీళ్ళు పట్టుకొని ఎంత మంచిగా ఉందో అసలు. ఈ వాతావరణము మంచి వాసన. ఆకులు కొత్త వస్తున్నాయి మళ్ళా మొత్తం ఆకులే. చెట్టు మంచిగా వస్తుంది నాన్న. అన్ని చెట్లు అసలు మనం పెట్టిన చెట్టు ఒక్కటి కూడా చచ్చిపోలే మమ్మీ. చచ్చిపోలే అసలు. 1-2 మధ్యలో అవి అవి మా వాచ్మెన్ పాత వాచ్మెన్ ఒకటి అదొకటి చక్కగా చూసుకోక అదే అయింది. కానీ పూత కాయ దశకు వచ్చిందనా అన్ని కాయలే అయినాయి మమ్మీ. చిన్న కాయలైనాయి మరి ఇన్నిగానే మమ్మీ. ఆ ఉసిరి చెట్టు పూత చూసి అందరూ ఎంత ఆశ్చర్యపోయేది తెలుసా. మనం లాస్ట్ టైం నేను అది తీసుకున్నాను అవునా మమ్మీ వీడియో. అవునా అమ్మా అంతగానో ఏం వేస్తారు చెట్టుకి ఏమేరు వేస్తారు మీరు ఎట్లా వేస్తారు చెప్పండి అని. మొన్న అయితే వేరే వాళ్ళు వచ్చిర్రు ఇట్లా చూస్తామమ్మా ఒకసారి మీరు చూసి వెళ్తాము అని చెప్పి. ఒక అతను అయితే మేడం మేము పెట్టాలనుకుంటున్నాము ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం మీరు ఎట్లా ప్లాన్ చేసిరో అట్లా ప్లాన్ చేద్దామని. ఇంకా మేము లేకుండా వచ్చినా చెప్తాలే అన్న. అయితే వేరే వాళ్ళు ఇట్లా మేము చేస్తున్నాము మాకు అన్నీ ఇట్లా చెట్లు మీ లెక్కనే కొన్ని చెట్లు ఉన్నాయి అంత పెద్దగా లేకపోయినా చిన్నగా ఉన్నాయి మీరు పెట్టి 2 years అవుతుంది చెట్లు ఎంత మంచిగా అయినాయి ఎంత మంచి ఖాతా. ఉసిరి చెట్టు చూసి అయితే షాక్ అయ్యారంట. అసలు అది ఉసిరి చెట్టు అరియాలా అని చెప్పి అక్కడే షాక్ అయింది వాళ్ళేంది. మరి ఇంతగానో పూత నేను కూడా ఎప్పుడు చూడలేము. మరి చూస్తే షాక్. ఇక మన ఇంటికాడ ఒక పెద్ద ఉసిరి చెట్టు చూసినావా? అవును వాటికి కూడా లేవు మమ్మ అసలు లేదు. లెక్క పెట్టచ్చు ఆ కాయల్ని. మన చూడు ఇక ఏమేస్తారు మేడం చెప్పండి అని చెప్పి. అబ్బా వస్తేనే రాలినట్టు అయింది. మన అంతా ఆర్గానిక్ అండి. వేపపిండి పూత మన ల్యాండ్ సగం ఒక 50 to 80% మన గోల్డెన్ ల్యాండే. ఎందుకంటే ఫస్ట్ మనము పంట ఇక్కడ ఇట్లా చెట్లలోంచి ఇట్లా పెట్టినాం కదా. ఇటుకల పట్టి వాళ్ళు ఒక 2 ఏళ్ళుగా వాళ్ళ సత్వంతా ఏడేసారు. మంచి ఆర్గానిక్ కాయలు అయితే మామిడికాయలు. అబ్బో అసలు లాస్ట్ టైం ఇట్లనే ఈసారి మొత్తం చెట్లలోనే మాగనేస్తా. అసలు తెంప మాగినట్టు చెట్లలోనే మాగనిచ్చి తెంపేస్తా. కోతులు ఎక్కువైనాయంట. ఆయనని అదేంటి కరెంటు అదేంటి సోలార్ పెట్టిద్దామంటే 15-20 రోజుల నుంచి అమ్మడబడుతున్నాం. ఆయనకి ఏదో పని ఉంటుంది. ఇక నాకు తెలిసి ఒక 2-3 daysలో వర్క్ స్టార్ట్ అవుతుండొచ్చు. సోలార్ ఫినిషింగ్ ఇచ్చేసినాం అనుకో ఇక మనకు కోతులతోనైతే భయం ఉండదు. ఇక కోతులతో భయం ఉండదు.
ఆ సోలార్ వల్ల కూడా మనం కోతులకి ఏం హాని అయితే ఏం జరగదు, అది ఓన్లీ జర కొంచెం వైబ్రేషన్ లైట్కి ఇట్లా అంటే ఆ భయానికి రావు అవి అంతే, అంతవరకే. ప్రాణహాని అయ్యే అంత ఉండదు వాటికి. కొంతమందికి తెలియని వాళ్ళు మళ్ళీ కరెంట్ పెట్టి ఇట్లా అన్నట్టు అనుకుంటారు కదా, వాళ్ళ కోసం. అట్లా లేదు, మాక్సిమం అందరు చేసేది అదే, అందరు చేసేది అదే. అందరికి తెలిసి ఇప్పుడు కొంచెం అవుట్ సైడ్ ఇల్లు కట్టుకున్న ఫామ్ హౌస్లలో కానీ అన్నిటికీ సోలార్ పెడతారు. అదేంటంటే ఓన్లీ ఇట్లా షార్ట్ కొడుతుంది. ఇంకోటి ఎవరైనా దొంగ లాంటి వాళ్ళు వచ్చి ఇట్లా పట్టుకున్నా కూడా సరైన మోగేటట్టు, అదే సౌండ్ వచ్చేటట్టు ఇట్లా పెట్టిస్తారు. కానీ అది మరీ అంత ఏముండదు పవర్. అంటే చిన్న జీవులు కూడా చనిపోలేవు, ఇంకా మనుషుల వరకు అంటే సపరేట్ ఉంటుంది దాంట్లో వోల్టేజ్, అది దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇల్లు ఇంకా మనుషుల నుంచి సేఫ్టీ, దొంగల నుంచి సేఫ్టీ అన్నప్పుడు వాళ్ళ కరెంటు స్ట్రాంగ్ ఉంటుంది. అట్లా అని చెప్పి ఇంకా అందరి వీకే అని చెప్పి చేతులు గీతులు ముట్టారు. ఇప్పుడు మనం బయట గోడకైతే వాటికి అట్లా పెడతాము, ఒకవేళ లోపల మనం అది చేస్తాము. దానికి పెట్టుకున్నప్పుడు అది పెద్దది ఉంటుంది, అది పట్టుకుంటేనైతే అది ఏంటంటే అది సేఫ్టీ. దానికి మనం కింద ఒక బోర్డు పెట్టి ఇట్లా ఉంది జాగ్రత్త అని చెప్పి మనం కొంచెం హైట్ లో ఎవరికి అందని విధంగా, అదేంటంటే కేవలం ఆ ఉద్దేశంతో వచ్చిన వాళ్ళకి మాత్రమే తగిలేటట్టు కొంచెం హైట్ లో ఇట్లా. ఇది అవకాడో అండి. అయితే నేను ఫస్ట్ లో చాలా చెప్పినా గానీ మన వాళ్ళకి, అయితే మొన్న అంటుండే అమ్మ ఏమేమి ఉన్నాయి మన ల్యాండ్ లో అని చెప్పి. మామిడి చెట్లు అయితే అన్ని రకాలండి, మాకు చెప్పనీకి అంత రాదు కానీ బేనిషా, పులేరము, నీలము, అంటిమాడి, మొన్న అల్ఫాన్స్ కూడా యాడ్ అయింది. అల్ఫాన్స్ ఇంకా ఇయర్లీ అది ఇయర్ మొత్తం కాసే పచ్చడి కాయలు, కాయలనా అవి స్టార్టింగ్ లో ఉండేటి 5 చెట్లు. అవి ఆల్ సీజన్ అంత మొత్తం ఇయర్ మొత్తం వస్తుంది అండి అది. ఆ కాయలు, పచ్చడి కాయలు, ఇట్లా నాటుకాయలు, ఏవేవి పెద్ద రసాలు, చిన్న రసాలు, రకరకాలు చాలా, ఒక 50 మామిడి చెట్లు ఉన్నాయండి. ఉసిరిలో 2 రకాలు, స్టార్ ఫ్రూట్ లో 2 రకాలు, ఉసిరిలో 2 రకాలు, ఆ ఉసిరి ఈ ఉసిరి, అట్లనే స్టార్ ఫ్రూట్ లో 2 రకాలు, ఆ స్టార్ ఫ్రూట్ ఇది, ఇంకా సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం, ఇంకా రుద్రాక్ష, ఇంకా అవకాడో, ఇంకా మనకి అక్కడ లిచ్చి. ఇవి సపోటాల్లో 4, సపోటాల్లో కూడా 4 రకాలు, 4 చెట్లు 4 రకాలు. ఇంకా లిచ్చి చెట్టు, స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, స్ట్రాబెర్రీ లేదు, చెర్రీ, మల్బెర్రీ, మళ్ళీ అంజీరు, వాటర్ యాపిల్. ఆల్రెడీ మనకు ముందే ల్యాండ్ లో ఉన్న ఈ ఐస్ యాపిల్. అయితే జామ చెట్లు ఏమో 9 రకాల జామ చెట్లు, సపోటా 4 రకాల సపోటా చెట్లు, ఇంకేందబ్బా చాక్లెట్ చెట్టు, పనస చెట్లు, నిమ్మ చెట్లు, జామ చెట్లు 9 ఉన్నాయి. ఇక మునగ చెట్లు, ఇట్లా అన్ని రకాలండి. మనకి మెయిన్ ఏంది ఎదురు చెట్లు, అరటి పండ్లు, జామ పండ్లు, ఇవి మెయిన్. మనకు అరటి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి, స్టార్ చెట్లు ఉన్నాయి, అసలు సపోటా చెట్లు ఉన్నాయి. ఇక మనం తింటే తిన్నన్ని ఫ్రూటింగ్. పైనాపిల్ ఉంది, పైనాపిల్ కూడా లాస్ట్కి అన్నీ ఉన్నాయి, రేగి పళ్ళు. అయితే మమ్మల్ని చాలా మంది అడుగుతుంటారు, మీరు మస్తు ప్లాన్గా పెట్టిర్రు, మీరు మీ బాబు మస్తు చేసిర్రు, దాన్ని రోడ్డు కుదిలిరు, చెట్లన్నీ కూడా ఒక ప్లాన్గా పెట్టిర్రు, ఇంకా అవుట్ సైడ్ మొత్తం ఇంకా కొబ్బరి చెట్లు పెట్టిర్రు, మనకు బార్డర్ లాగా, అట్లనే మనకు దిగుమతి కూడా వచ్చేటట్టు దిగుమతి వస్తుంది. ఇవన్నీ కూడా మేము చూడండి ఎంత ప్లాన్ ప్రకారం మేము ఎగ్జాక్ట్ వాటికి ఎంత రేపు ఫ్యూచర్ అంతా ఆలోచించి వాటికి సరిపడా లెంత్ లో పెట్టినాం. కొంతమంది ప్లాట్స్ లలో ఏదో చెట్లు పెట్టేసి అమ్మేస్తుంటారు, ఏదో నామకే వాస్తే మొలకలు పెడుతుంటారు, అవి వేస్ట్. మనం ఈ చెట్లు తెప్పించింది కూడా మేము చాలా, దానికి ఎంత అంటే మేము తెప్పించినాము. అది కూడా ఆ చెట్లలో కూడా కొన్ని రకాలు ఉంటాయండి, అవి అవన్నీ కూడా చాలా స్పెషల్. మేమంతా కూడా స్పెషల్ గా చేపించుకొని తెప్పించినవి ఇవన్నీ కూడా. కాబట్టి దానివల్ల ఇప్పుడు ఇంత హెల్దీగా ఉన్నాయి ఒక్కొక్క చెట్టు కూడా. అన్నీ హెల్దీగా వచ్చినాయి, హెల్దీగా పెరిగినాయి, హెల్దీ ఫ్రూటింగ్ కూడా ఎక్కువ ఇస్తున్నాయి. కాయలు కూడా చూస్తున్నారు కదా మంచిగా. ఇంకా వాటికి అందరూ మందులేసే వాళ్ళ, ఈ మందులేసి ఉంటేనైతే ఒక్క ట్రిప్కే నామదాన్ని తీసేస్తారు. మనం ఇంకా అవన్నీ కూడా ఎక్కువ ఏం వేయట్లేము. చెట్లు కూడా ఇంకా 2 ఏళ్ళు అయితే కొబ్బరి చెట్లు కూడా మంచిగా జర ఎంత అయితే భలే బాగా వచ్చేస్తాయి. నాకు ఇది ఆనందం అండి. మొత్తం
అది మేము ల్యాండ్ ఈ చెట్టు ఏమైందంటే మేము ల్యాండ్ అప్పట్లో క్లీన్ చేసేటప్పుడు కొంచెం ఇట్లా గీకిపించేటప్పుడు దానికి తగిలి బ్లేడ్ మెయిన్ దొడ్డుగా ఉండేది అయితే ఇరిగిపోయింది. పక్కన ఉండే కొమ్మ అది ఇంకా చిన్నది ఉండే ఇంకా అది దాంతోనే వస్తుంది, మంచిగానే ఉంది ఇప్పుడైతే. ఇంకా కొంచెం టైం పడుతుంది అది ఇంకా బాగా గాడానికి. ఇది చూడండి మామూలుగా అయితే ఇట్లా ఉండాల్సింది అది, అవును. ఇంకా మెయిన్ తిరిగిపోయేసరికి కొంచెం చిన్నగా. ఈ చెట్టు బాగా వచ్చింది అన్న, ఇది కాయలు రాలే పెట్టి నుంచి, అందుకే బలంగా వచ్చేసినాయి అదే బలంగా. కొబ్బరి చెట్లు చూడండి ఈ చివరిలో ఎంత పెద్దగా అయిపోయినాయి మొత్తం. కింద వచ్చేసింది కదా దాన్ని కూడా లాస్ట్ది. అవును కదా, ఇంక క్లీన్ చేసినట్టు కనిపిస్తాయి అది. ఇవి పోయినాయంటే వచ్చేస్తుంది. ఓ ఫస్ట్ ఈ సెట్టే కాసేటట్టుంది. ఇది చూడు గిత్త పెడితే ఇదంతా అయిందో చూడు. ఇది మమ్మీ నువ్వు ఎప్పుడు మమ్మీ కట్ చేద్దామన్నది దాన్ని, అప్పటి నుంచి అంతే ఉంది ఏందో అమ్మ. అది ఏంది తిరుగుతలేదు అసలు, ఎండిపోయిందా అమ్మ ఇది? ఏమో ఇంతేనా? కట్ చేస్తానే ఆడికి ఆగిపోయింది, పోయింది, కుళ్ళిపోయింది. ఎందుకోది కట్ చేస్తా అన్నా అని ఫీల్ అయిందేమో. వర్షం పడ్డది మొలకలు వచ్చినానా, వర్షం ఆగినాయి ఇంకా పోయింది. అయినా ఎదురుకు అంత అవసరం లేవు అమ్మ వాటరు, పిలుస్తుంది కానీ ఇక ఏమో. కర్రలు కూడా బాగానే అయినాయి పెద్ద పెద్దగా. ఎదురు చెట్లు లేకుండా ఎందుకు మమ్మీ ఇది కూడా పెడదామని చెప్పి తెచ్చిపెట్టిండు మావాడు. అంటే ఏదైనా క్రాఫ్టింగ్ గిఫ్టింగ్ మనమే సొంతంగా ల్యాండ్లో ఉంటుంది అట్లా చిన్న చిన్నవి మనమే ఇట్లా షెడ్లు కట్టుకోవడం, గుడిసెలు ఇట్లా ఏమైనా వేసుకోవచ్చులే, బయట నుంచి ఎందుకు అన్నట్టు నాది. ఈ చివరే కదా ఉంటే అట్లా పెరుగుతాయని. ఒకవేళ వీటికి డిస్టర్బ్ అయ్యేటట్టు ఒకవేళ ఈడి దాకా వచ్చినాయంటే మనం కట్ చేసేసుకోవచ్చు. ఈ కాయలు ఫస్ట్ కదా నాన్న రావు, రాదు మనకి అవసరం లేదు కానీ వచ్చింది కదా మొత్తానికి అయితే. మొత్తానికి కాయలు అయితే వస్తుంది అనేది తెలిసింది, చూపెట్టింది, తెలిసింది అంతే. ఇక రాని మెల్లగా దానికి నచ్చినప్పుడు రాని. ఇక కాయలు అయితే నేను కూడా వస్తా అనేది చూపెట్టి. ఇది కూడా మంచిగా ఆకులు వస్తున్నాయి కానీ పచ్చగా. ప్రకృతి చూడమమ్మ అసలు ఎంత బాగా ఒకనొక టైంలో అన్ని చెట్టు ఎంత స్ట్రాంగ్ ఉందో. దీనికి ఇప్పుడు కాయలు వచ్చినాయి చూడు. దీనికి లాస్ట్ టైం రాలే అమ్మ దీనికి, లాస్ట్ టైం రాలే, ఈ ట్రిప్ వచ్చినాయి రసాలు. ఇగో పైన ఉడతా అది గుడి పెట్టుకోండి. మారేడు ఎంత లాభైంది చూడది, ఎంత లాభైంది. చిన్నది పెట్టిన సోలు కుడుతుండే చిన్నప్పుడు. అవునా అమ్మే? ఇన్ఫెక్షన్ కదా అమ్మే? ఏం కాదు, ముళ్ళుతో అసలు కాదు. ఇక వాసే వాళ్ళకు వాస్తుంది ఇంకా అంతే. ఇంకా కాలం ఇప్పుడున్న ఈ మెటల్ల కంటే ఇది చూడు త్రిపుల్ ముళ్ళు. అది ఎట్లని చూడమ్మే, పిట్టకాల్లాగా. ఏ అడవిలో పోతే ఏంద్ర చెప్పులలో దిగితే చెప్పులలో కెంచిపోయి లోపల దిగేటి పొడుగు. ఇక ఏసి కూర్చుతుండే బియ్యం పొంగేస్తుండే మానిపోతుండే అవే. ఇక మానకపోతే 4-5 రోజులు కుండ్లు పడుతుండే, మళ్ళీ అయ్యే అంతలా మానిపోతుండే. ఈ చెట్టు గల వచ్చింది మమ్మీ. నేను షాక్ అయినా మమ్మీ. ఫస్ట్ గెలొచ్చిందండి, పూజ చేయాలి ఇక. అంటే ఇంక ఈ వయసులో వచ్చేస్తాయి మమ్మీ ఇప్పుడు ఇంక అన్ని. మమ్మీ ఒక 2-3 నెలల్లో అన్ని వెళ్తాయి. అయితే ఇవన్నీ ఒక్క వయసు చెట్లే కదా, 2-3 నెలల్లో అన్ని వెళ్తాయి. డాడీ చూడనట్టుండు. ఇవి కూడా ఇగో ఈడొకటి 1 2 3 ఈడ కూడా ఉంది కదా. నువ్వు మమ్మీ అనగా నేను పాముంది అని భయపడ్డారా నాయన? చూసినావు నాన్న, ఫస్ట్ ఈశాన్యంలో వచ్చింది చెట్టుకి, లాస్ట్ది మమ్మీ ఈశాన్యం దేవుడి స్థానం ఇది. ఈ చివరి వచ్చింది. అయితే కొబ్బరికాయ తెప్పించి కొడతా అండి ఇప్పుడు నేను. ఫస్ట్ మా ల్యాండ్లో అంటే అన్ని పంటలు వచ్చినాయి చాలా. కొబ్బరికాయలు గిబ్బరికాయలు తెంపుకొని తింటానే ఉన్నా కానీ కొబ్బరి చెట్టు కదా, కొబ్బరి చెట్టుకి ఫస్ట్ కొబ్బరికాయ కొడతా. అది కూడా ఈశాన్యంలో వచ్చింది. మా సెంటిమెంట్ చూడండి. లాస్ట్ ఇది మామూలుగా మాది ఈశాన్యం కొంచెం పెరిగిందండి. ఇది మాకు మస్తు అదృష్టం. అంటే మా ల్యాండ్ మేము చూపించుకుంటాం కదా, అమ్మిన వాళ్ళు ఎట్లా మీరు మీకు అసలు ఇలాంటివి అమ్మరు అన్నారు. అంత కలిసి వచ్చిన పిట్టి అసలు నిజానికి. ఇగో ఇంత తోటలో 100 కొబ్బరి చెట్లలో మన ఈశాన్య మూలున్న చెట్టు ఫస్ట్ కోత వచ్చిందంటే ఆహా హనుమాన్. ఇక
ఇక అంతే మన ల్యాండ్ ఇట్లా అంచెలంచెలే విరిగిపోవడమే ఇక. అయితే మా రాముడిని పిలుస్తా, మా రాముడికి సర్ప్రైజ్ చేస్తా. కళ్ళు మూసి పిలుస్తా ఇప్పుడు మా రాముడిని. రాముడు ఇటు రావా సరే. ఇగో ఛానల్లో ఉంటే ఇంతే అండి, పిలిస్తే డాడీ పెద్ద అనకొండ. చూడు ఎంత బాగుందిరా, ఎంత బాగుందిరా. ఇప్పుడు కొబ్బరికాయ తెచ్చి కూర్చో. చెప్పు చెప్పు మమ్మీ కొబ్బరికాయ. నువ్వు షాక్ అవుతావు. నువ్వు ఇటు రావే జల్దీ. చాక్లెటా డాడీ? నువ్వు ఇటు రా జల్దీ. ఫస్ట్ కర్ర పట్టుకొని వస్తున్నావు మరి బాగానే. కళ్ళు మూసుకో. నువ్వు చూసినావు అనుకో పుసాలు భయపడతావు. దడుచుకుంటావు డాడీ. మళ్ళా కట్టెందుకు తెచ్చినావు డాడీ? పాము కొట్టేదానికి. అదేం గారు వద్దాడు చిన్నది. ఏం తీసేదరా? దాని మొత్తం మీద పెడతావు. రావే. జల్దీ రా. దగ్గరికి రా. ఇటు చూడ్డాడు. ఇటు ఈడొకటి ఈడొకటి. ఎప్పుడు చూడలే నేను. నువ్వు ఇటు రాలే అందుకే. పోయి కొబ్బరికాయ. ఒకటి రా, 1 2 3 ఇటు కూడా వచ్చినాయి. అది కూడా ఉందా డాడీ? అటు కూడా కాదు, ఈశాన్య మొక్కనే. అదే డాడీ, ఇటొకటి ఇటొకటి అటొకటి 3 ఓపెన్ అయింది. 3 4 రాముడు చూడ్డాడి. అది కాదు 100 కొబ్బరి చెట్లలో ఈశాన్యం చెట్టుకు వచ్చింది చూడు ఫస్ట్. ఇంక అన్ని వస్తాయి డాడీ, 1 నెల 2 నెలలు అయితే. పెద్ద చెట్టు ఉంది దీనికంటే. బాగుందా మరి? అంటే ఇప్పుడు ఈ వయసులోనే మమ్మీ ఇంకా ఇంకొస్తాయి అయితే. ఇంకొచ్చేస్తాయి. నెల 2 నెలలు ఇంక అన్ని వెళ్తాయి డాడీ. కాదు అని పిలుద్దాం నట్టుగా. కొబ్బరికాయ కొట్టాలనే. పాము అని చెప్పు. जल्दी आओ. हाँ जल्दी जल्दी भाग के आओ. बड़ा सांपा जल्दी आना. इधर आओ जी. इसको पानी जरा अच्छा लगा. ये देख इधर भी निकला फूल. हाँ इधर देखो इधर. ये साइड ये साइड ये साइड देखो इधर. इसको लगा था नारियल निकल रहा. पानी जरा अच्छा लगा. ये अभी नारियल आता अभी. हाँ नारियल आता. हाइब्रिड है ना ये. हाँ सही है, अच्छा है. पानी लगाओ. ठीक है. जरा नीचे साइड ज्यादा लगाओ. బాగుందా పాము? పాము బాగుందా చూడు పాము. वो पहले पहले निकला ना. अगर रहे तो रहता, नहीं तो नहीं रहता. मगर पानी डाले तो जरा. అయితే ఈసారి వర్షాకాలంలో మన కొబ్బరి చెట్లు అన్నీ వెళ్తాయండి. ఇక మా రాముడిని మా దత్తుని ఇద్దరిని కూడా భయపడిచ్చాము ఇక పాములు అని చెప్పి. అయితే ఇంకా కొబ్బరి చెట్లను కూడా చూడాలి ఇక మేము. కాయలు వస్తున్నాయా మూగులు వస్తున్నాయా అని చెప్పి. ఎందుకంటే మనం 4-5 ఇయర్స్ చెట్లు పెట్టించినామండి హైబ్రిడ్. ఇంకా పెట్టగానే ఒక 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో వస్తాయి అన్నాడు మా చెట్లు పెట్టిన అబ్బాయి. అయితే హ్యాపీ. కొబ్బరి చెట్టు కూడా ఒకటి చూపించింది స్టార్టింగ్. మావాడు మమ్మీ అనగానే నేను ఆడ ఏం పాము ఉందేమరా ఆయన మొత్తం భయపడ్డా అసలు. నేను షాక్ అయినా మమ్మీ అట్లా లాస్ట్ లో చూసి. షాకే కదా. ఇంకే సంవత్సరం 2 నెలలు పడుతుంది అనుకున్నాను. ఏవైనా అండి మాకు సింబాలిక్ గా మాకు హనుమాన్ అయితే ఇట్లా చూపిస్తాడు. అసలు ఈశాన్యంలో 100 చెట్లలో ఈశాన్యం చెట్టు వచ్చింది చూడండి. అయినా కూడా ఇప్పుడు రాముడు
అలా అయినట్లా ఒకసారి చూసుకుంటారా, అలా అయినట్లా చూసుకుంటారా? అంటే అటు చూడమంట, ఇటు నేను చూస్తా. అసలు ఎట్లా వచ్చినాయో చూద్దాం. ఇది కూడా మంచిగా అయిందండి చాక్లెట్. ఇక్కడ కుచ్చులు వస్తుంది, ముట్టుకోకు. ఇక జర్ర పెరిగితే చాలు. పెరిగిపోతాయి నాన్న. జామ చెట్లు మెల్లగా వస్తున్నాయి. అయితే వర్షం పడ్డాక కొంచెం పేడెరువు, కొంచెం వేపిండి, వేపకాయలు తెచ్చి వేపిస్తా అండి. వేపిండి అయితే చేపిస్తా. కాడ్డాడు అన్నీ అంతే అన్నీ హైబ్రిడే కానీ వస్తే డాడీ ఇంకా 1 నెల 2 నెలల్లో అన్నీ వెళ్తాయి. ఈసారి వర్షాకాలం వర్షాలు బాగా పడుతుంటే ఒకసారి వెళ్తాయి. ఇక పడుతుంటే వెళ్తుంటాయి. ఇగో కాయలు చూపించినామా నాన్న. అయితే మరి అమ్మ అటు సైడ్ చూడమన్నాగా చూసిండే, ఇంకోటి వెళ్ళిందంట. చూద్దాం రండి. ఇంకా అన్నీ వెళ్ళిపోతాయి మమ్మీ. కొబ్బరికాయలు అన్ని మంచిగానే పడుతుండు. ఫస్ట్ బా ఎంత బాగా వచ్చినాయి మమ్మీ. 3 ఈడ కూడా. కానీ ఫస్ట్ అదే నాన్న వచ్చింది. అవునా ఫస్ట్ అది ఇక్కడ కూడా వచ్చినాయి. 1 2 3 అక్కడ ఇప్పింది. హైబ్రిడ్ అయితే ఫస్ట్ ఈశాన్యంలో అండి, సెకండ్ ఇక్కడ. ఎందుకంటే ఇవి వచ్చినాయి కానీ ఇంకా ఇప్పలేదు చూడండి. అక్కడ ఇప్పింది, మంచి ఉబ్బుగా వచ్చినాయి. అది సన్నగా ఉంది. 3 గెలలు అయితే వచ్చేసినాయి. పైకి ఇట్లా వస్తాయేమో. అబ్బా నాకైతే ఇట్లా నాకు మనమడు మనవరాలు పుట్టినంత ఆనందంగా ఉంది. అంటే మామిడి చెట్లు ఇవన్నీ మనము ఇదేనా పాలకూరలా ఉంది. అది అడుగుంగా చిన్న లిచ్చికాయలు అయింది. ఉచ్చికాయలు, ఆ ఉచ్చికాయల చెట్టు అది. అయితే ఇట్లా చెట్లు పెట్టిన నుంచి మనకు కాయలు వస్తాయి. ఇక మనకు కొబ్బరి చెట్లు కొంచెం టైం పట్టింది కదా, 2 years. చూడండి అసలు ఇక నెక్స్ట్ ఇయర్ వరకు వర్షానికి కాయలన్నీ ఇట్లా చేసినానుకో ఎంత అందంగా ఉంటుందో తోట అయితే. ఇగో ఇట్లా చూడండి కాయలు అన్నీ గుత్తులు అండి. ఇగో కొమ్మలు అయితే ఇట్లా పడిపోతాయి. అంతేగాను కాయలు మనవి నిజంగా. ఒకటి దిష్టి కూడా చేపించి పెడతా. నాకండ్లే దిష్టి అంతా అట్లా అనిపిస్తున్నాయి. ఈ చెట్టు అయితే మొత్తం ఆకు లేకుండా మొత్తం పూతగా ఉంది. స్టార్ ఫ్రూట్ గీత వచ్చింది. లేనప్పుడు తింటే తినబుద్ధి అవుతుంది, అన్నిగానే ఉన్నప్పుడు తినబుద్ధి కాదు. ఈ ప్రకృతి అందాలన్నీ మీరు ఎక్కడా చూడలేరండి, మన ల్యాండ్లోనే చూడగలుగుతారు. చూడండి నాతో పాటుగా మీరు కూడా. కొంతమంది అంటుంటారు, అమ్మ మీరు ల్యాండ్లో తిరుగుతుంటే మేము తిరుగుతున్నట్టు ఫీల్ అవుతాము అని చెప్పి. అటు రాకుండా ఇటు వచ్చినట్టున్నా. అబ్బా ఫస్ట్ టైం వచ్చినాను మీ కాయలు ఉన్నట్టుంది. గొడుగు కింద ఉన్నట్టుంది. అక్కడ చూడ ఒక చెట్టు ఒకటే కొమ్మ వచ్చింది. అరటికాయలు వచ్చినట్టు గ్రేప్స్ ఎంత అందంగా ఉంది నా చెట్టుకి. లోపల ఉంది అమ్మ, ఇంకా ఉందా? ఇంకో లోపల ఉన్నాయి 3 కాయలు. ఈడ ఒకటే గుర్తా. ఇగో ఆడ ఒకటే గుర్తు. ఈ చెట్టు ఒకటే అనుకుంటా అమ్మ, కాదా వేరే? ముంజలు స్టార్ట్ అవుతున్నట్టున్నాయి ఇక అమ్మాయి, ముంజలు పడుతున్నాయి. దానికి ఏందమ్మా ఏదో బట్ట ఉంది. బట్ట ఆడికి ఎట్లా పోయింది అది? ఏది బట్ట? అప్పుడు మనం కట్టి ఇట్లా వేయకలేదా? అది కాదు అమ్మ, అది అదే ఇగో ఇక్కడ కింద ఉంది అదే బట్ట.
ఆడేడుందాం బట్ట మనం అప్పుడు మనం ఇచ్చిన అక్కడ వరకే వేసి నువ్వు ఒకరోజు దొడ్డి కట్టి చేసినట్టు చేయలే, లేకపోతే ఎట్లా పోతుంది? ఆ టీ షర్ట్ ఉన్నట్టుందాం. ఎవరు ఎక్కింది? అది ఎవరైనా ఎక్కి దిగేటప్పుడు టీ షర్ట్ దానికి ఎక్కపోయింది ఏంది? దానికి ఎక్కి దిగుతారు. దానికి ఎక్కి ఏం చేస్తారు? నత్తు ఏమన్నా ట్రై చేసిండ కట్టెక్కిన ఏమన్నా? అమ్మ ఏంటది పాము ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది, నా కళ్ళకి అట్లా అనిపిస్తుందా? ఏడామే పాము ఇట్లా వడదిరిగినట్టుంది. అగో లావుది. ఈ మట్ట స్టార్టింగ్ మటనే మరి. ఈ మట్ట స్టార్టింగ్ ఇట్లా అని ఇట్లా పెద్ద నల్లతాసి పాము ఉన్నట్టు. చేపలు కూడా వేసిండబ్బా, నీళ్ళు పట్టేసిండు కదా మొత్తం అయిపోయినా. అందులో తాటికాయలు చూడు మొలకలు వచ్చినాయి. చేపలు చూడు నిచ్చినేసి బిగేసి చేపలు తిరుగుతున్నాయి. ఈసారి ఈ నుంచే స్టార్ట్ చేసాం. అట్లా చూడు, చూస్తుంటే అబ్బా ఎంత బాగుంది చూడండి, కడుపు నిండిపోతుంది. ఇక వీడికి రాగానే వచ్చేసినాయి. ఇక పై 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 అనుకుంటా. ఇంకా మీకు టైం అవ్వాలి లోపలికి పోనీకే. కోరి లోపలికి పోరి. అక్కడ చూసినావా బాబు? ఇంకేం చేస్తున్నాం మరి? నేను వస్తే జర లాస్ట్ చూడండి ఎక్కి కడుపులు. లేవే ఖాళీ తీసుకున్నా కూడా వస్తున్నారు. ఇంటికి తీసుకునేది కాయగా అయితే దీనికి ఆ కాయలు అంతా కాయ కట్టిండేది తీసేసినట్టుండే నాన్న. ఇదే నాటేసినట్టుండగా నాట్లే కట్టే అది టైటీ పెట్టినట్టున్నాం. అదే వేరే కట్టి నాటివి. బా ఇక్కడ వాసన ఎంత బాగుంది. పూలు వచ్చినాయి కదా తప్పంగా. ఇక మీ డాడీ ఊరుకుంటాడు, అన్ని చెట్లని చూసుకుంటాడు. ఇక మనం ఒకరికి ఇచ్చినాం, ఇంక కొబ్బరి చెట్లు కూడా పక్కన వేస్తాడు. చూడండి చల్లగా మనకు 2వ బోర్ వేసే వరకు ఇక 2 బోర్లు మంచిగా అయినాయండి. వచ్చి తాగుతా ఉండు. అయిపోయింది ఆ చేరికాడ పెడితే. అంతే జరసేపు వస్తే ఇక మా అమ్మ వీడియో పోయిందని చెప్పి మన రూమ్ చూడండి. ఉగాదికి పెయింట్లు ఎట్లా వేసుకుందో. తెలుగు సంవత్సరాది ఉగాది మన పండగకి మన రూమ్ అయితే మంచిగా సున్నాలు వేయించినాము. లైట్ అది మెయిన్ మమ్మీ ఏదిదా? అదే ప్లగ్దేమో ఇది కదా నాన్న మెయిన్. ఈ లైట్ లోపల ఉన్నట్టుంది. లోపల చూడండి మన రూమ్ అయితే మస్తు ముస్తం అయిపోయింది. మంచిగా పెయింట్ మా వాచ్మెన్ వేసుకుండు మొత్తం. చూసారు ఎంత మంచిగా వచ్చేసినాయో. అక్కడ తీసి ఇక్కడ పెట్టినాము, బాగా వచ్చేసింది. మొత్తం మునగ చెట్లు ఇక్కడంతా కొమ్మలు ఉండేయండి, మొత్తం క్లీన్ చేసేసిండు. మన నాకు తెంపినప్పుడు కొమ్మలు వేసినుండే. ఇది చూడండి ఒకసారి. అబ్బా ఆ చివరి వరకు కనిపిస్తున్నా నాన్న. కనిపిస్తుందా చివరి వరకు? అసలు అది కెమెరాకి కూడా కనిపించదా? కనిపిస్తలేదు. మధ్యలో మనది రేగి చెట్టు ఉంది చూడు, అది ఆడ వరకు కనిపిస్తుంది. ఇగో ఈడొక చాకు, ఆడొక చాకు. మెల్ల పొడి పెట్టుకుంటుందిగా ఉంది కదా అన్యాయంగా.
చెట్టు గిత్తుండేనా చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో. పెరిగిపోతానే ఉంది. ఈ రాయి కాడ ఏం చెట్లు వేయలేం కదా అనుకున్నాం. ఇక గ్యాప్ లేకుండా ఇక ప్రకృతి చెట్లు వచ్చింది. అక్కడ గంగాలమ్మ, ఇక్కడ అంకాలమ్మ. అటుపక్క మారం ఉంది ఆడ మరి పోచమ్మ. ఇంకొకటి ఇంకో అమ్మ ఉంది అమ్మాడ ఆడ. అది అది ఏంటిది పోలేరమ్మ. మొగాయన పేరు చెప్తాం అనుకున్నా. మొగాయనలు ఉంటారా? ఉంటారేమో అమ్మవారిలో ఉంది చెప్తా. అది అంకాలమ్మ, పోలేరమ్మ. అవతల ఏదో మానుంది, మర్చిపోయిన, గుర్తొచ్చినప్పుడు చెప్తా. ఇదైతే మన గంగాలమ్మ కాదు, ఇది మన పోచమ్మ నాన్న. పోచమ్మ అవతల గంగాలమ్మ, ఈడ మారమ్మ, ఆడ మాంకాలమ్మ, ఇంకా అంకాలమ్మ ఉంది. నువ్వు అట్లా అన్నావంటే ఇంకా అన్న అమ్మలు అట్లా అంటే ఇక్కడ అందరు వస్తూనే ఉంటారు. ఇంకా ఆడైతే 2 పెద్దవి, ఈడైతే 2 చిన్నవి. ఈడొకటి అద్దులకి ఎంట్రన్స్ లో మధ్యలో, చివర్లో ఏమో మన అది ఈశాన్యంలో శివుడిది బిలవపత్రం. ఇగో ఈ చెట్టు కూడా చూస్తానే పెద్దగా అయిపోయిందండి మనది. దానిమ్మ చెట్టు గిత్తంతుండే కాయలు వస్తున్నాయి. లాస్ట్ కాయలు అయితే నేను టేస్ట్ చూడలే. మావాడ బుల్లి మా చిన్నోడు తిన్నాడు, కాపలాదారు. అయితే ఇదే మనం ఇంత ఒక కొమ్మ అంత తెచ్చినామండి. ఈ ఒక కొమ్మ అంతా తెచ్చినాం. మా ఇంట్లో ఒక 5-6 ఏళ్ళుగా పెట్టిండే 5-6 ఆకులు వచ్చిండే. అట్లాంటిది మంచిగా ఇగో ఈ ఎదురు చెట్టు అయితే చెట్టు కంటే పెద్దగా నాటుంటుంది ఫస్ట్. ఈ ఎదురు చెట్టు ఇప్పుడు చూడండి, ఈ చెట్టు నాకంటే 2 ఇంతలు అయిపోయింది. రబ్బర్ చెట్టు ఇది మాత్రం అండి. ఇక్కడ అంతకుముందు అది పెట్టినాము ముత్తమాడి చెట్టు, కాయలు కాసింది, జీడి మామిడి. ఇక అంతకుముందు ఆడు చక్కగా నీళ్ళు పోయాక చచ్చిపోయింది. అయితే ఇదైతే ఇట్లా తెచ్చిపెట్టినాం. పెట్టడమే మాకు పెద్దది దొరకలే, చిన్నది దొరికింది. అది చిన్నది పెట్టినాం, అది అట్లనే ఉంది. పూత అంతా వచ్చింది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. మరి కాయ ఇస్తుందేమో చూడాలి. ఇక చెట్టు అయితే పెరుగుతలేదు. మనకి రాళ్ళల్లో ఏమొస్తా, మనం ఆ చెట్లు పెట్టలే ఇక్కడ. రాళ్ళల్లో తీపి నీకు రాక ఇంకేం చేసినాం ఇక్కడ. మమ్మీ అది బాగా చెట్టు పెడదాం మంచిగా ఉంటుందంటే మనది అది ఈ రాళ్ళ మధ్యలో ఇంత సందు ఉంటే మేము తీసి పెట్టి ఉంటాం. ఇది మేము ఎతికినాం ఎక్కడ దొరుకుతుంది ఏందని. గడ్డపారతం చూస్తే ఇక్కడ మాకు దగ్గర ఒక 2 feet వరకు వెళ్ళింది. రాయిలో నీళ్లు పోసినాం మేడం. నీళ్లు పైపుతో పడితే ఇక్కడింత అక్కడింత వెళ్ళింది. ఇంకా ఏం చేసినాం మేము, అది పెడతామంటే మా చెట్లు పెట్టే అతను కూడా వద్దమ్మా ఏం రావు, ఇక్కడ రాయి ఉంది అన్నాడు. ఏం కాదు, గన్నేరు చెట్లే కదా, ఇక్కడ మనకు రాతిలో షో ఉంటుంది, పూలు మంచిగా వస్తాయి. ఏదైనా బుద్ధ ఇట్లా ఏదైనా గణేషుడు, హనుమానం ఏదైనా ఇట్లా స్టోన్స్తో ఇట్లా పెడితే రాగానే అట్రాక్షన్గా మంచిగా ఉంటుంది. రాతి పైన చుట్టూరు షో గెరికి గడ్డేసేసి కొంచెం ఏదైనా ఇట్లా లైటింగ్ లాంటిది ఇట్లా పెట్టి ప్లాన్ చేద్దామన్నట్టు అనుకొని మేము అవి పెట్టినాం. మంచిగా పెరిగినాయి, మంచిగా ఆ సందులలోనే, గీతాత సందులోనే. ఇక మావాడు ఏమన్నాడు, మమ్మీ బాదం చెట్టు పెడదాం ఇక్కడ మస్తు ఇట్లా వచ్చేస్తుంది అని అంటే, సరే అని ఇక్కడ ఉండే చెట్టు తీసి అక్కడ పెట్టినాం. బతికితే బతికిని లేదు కానీ బతుకుతుందిలే అని చెప్పి మెల్లగా తీసి, కానీ ఇది గొడుగు లాగి ఇట్లా ఇది అంతా ఏరియా అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇంకోటి ఈ నుంచి అట్లా పగిలిపోవు అవి ఏర్లు. అవును, ఒకవేళ పగిలిపోయినా కూడా రాయిని కూడా పెకిలిస్తుంది. అవును, చూద్దాం. ఇక అది వస్తుంది రాదా అనుకున్నాం కానీ మన రూమ్ పక్కన పెట్టినామండి, అది అక్కడ వచ్చేసింది మంచిగానే. ఇక ఈ నుంచి తీసి పెట్టినా కూడా. ఇది చూడండి, ఇది పెట్టి మనం ఎన్ని రోజులు అయింది, మొన్న పెట్టినట్టుంది. ఇది మంచి ఒక అంబ్రెల్లా వచ్చేసింది, సెకండ్ అంబ్రెల్లాకి రెడీగా ఉంది. ఇక మళ్ళీ ఇంకోటి వచ్చేస్తుంది. ఈసారి వర్షాకాలం వచ్చే వరకు మనకు బాదం కాయలు కూడా వచ్చేస్తాయి. ఈ బాదం కాయలు అయితే ఏరుకొని కొట్టుకొని దంచుకొని చిన్న ఉన్నప్పుడు మెమరీస్ అవి మళ్ళీ రీకాల్ చేసుకోవాలి మేము. అది మస్తు అన్నీ వచ్చేసినాడు అలా, నేను చూసినట్టన్నీ నాకు మళ్ళీ తోటలో చూపించేసినాడు. ఇగో సొంటికెరిక మంచిగా ఈడొక్క చోట వదిలేసిండు మన వాచ్మెన్. కోళ్ళు వచ్చి ఇక్కడ తినిపోతున్నాయంట, జరసేపు సేద తీరుతాయంట అవి. ఇక వాటికి ఇది పార్కింగ్ ప్లేస్ లెక్క పెట్టిండు గిత్త. ఇది మామిడి చెట్లు ఉంటే చెట్టు లోడ్ తేవడంలో ఒకటి ఇరిగిపోయింది. మనం తెప్పించే వాటిల్లోనే ఒక 5 ఎక్స్ట్రా తెచ్చిండు. ఒకవేళ అటు ఇటు అయినా కూడా పెడదాము, లేకపోతే తర్వాత ఇక్కడే నర్సరీ ఉంది పెట్టుకుందాంలే అని చెప్పి 5 ఎక్స్ట్రా తెచ్చిండు. అందులో ఒక చెట్టు ఇరిగిపోయింది. ఇరిగిపోతే ఆ కవర్ అన్నే పడేసిపోయిండు. చెట్టు మొత్తం ఇరిగిపోయింది. మొత్తం ఈ కొమ్మనే ఉండి ఈ కొమ్మనే ఉంటే అది చిన్నగా ఇగుర్లు వచ్చినాయి. చిన్న ఇగుర్లు వస్తే మేము ఏం చేసినాం, ఆ కవర్ తెచ్చాడు అమాంతం మీద పెట్టినాం.
కొంచెం ఇట్లా తవ్వి ఈడ కూడా రాయి రాయే ఉంది. అది చూడండి ఎట్లా వచ్చేసిందో. వీటితో పాటు అయింది. ఈ చెట్టు కూడా ఎంత మంచిగా వచ్చింది, బేనిషా చెట్టు, కానీ అంటుకు కింద పోయింది. అంటే ఇప్పుడు ఇది నాటు చెట్టు లెక్క. మరి కాయలు ఎట్లా వస్తాయో చూడాలి. పూత అయితే వచ్చింది, చూద్దాం కాయలు ఎట్లా వస్తుందో. కాయ వచ్చినట్టుంది, రాలిపోయింది, పోతుంది. ఆ చెట్టు కూడా చూడండి ఎట్లా అయిందో. మాకేందంటే ఇట్లా వస్తుంది కదా, ఎగురు వస్తుంది, వేద్దాం అక్కడ వేద్దాం, ఇట్లా ఉంటే ఉంటుంది లేకపోతే లేదన్నట్టు. ఇట్లా ఇవి పునాస అండి మామిడి. ఈ 4 చెట్లు పునాస ఇయర్ మొత్తం కాస్తాయి. పచ్చడికి మస్తు టేస్ట్, ఫుల్ ఫుడ్. పచ్చడికి మస్తు టేస్ట్ ఉంటాయి, అట్లనే ఫ్రూటింగ్ కూడా మస్తు టేస్ట్ అండి. ఇయర్లో మొత్తం మనకి ఒక ఫ్రూట్ దొరుకుతుందంటే అది ఈ ఫ్రూటే. ఏ హైబ్రిడో లేకపోతే అదో ఇదో చేసి ఇట్లా కాదు, ఈ మంచిగా కాస్తనే ఉంటాయి. చూడండి గుత్తులు గుత్తులు కాయలు అయితే ఎంత బాగా. అబ్బా చూడు, ఫస్ట్ మనకు రావడం ఈ చెట్టుకి అయితే 50 కాయలు గుర్తు వచ్చిందండి. కానీ సింగిల్ కాయ అయితే వీటి చరిత్రలో సింగిల్ కాయ అనేది లేదు. వీటి చరిత్రలో అన్నీ డబల్, 3, 4 ఇట్లా అయిపోయింది. మొత్తం ఒక రౌండ్ వేసే వరకు ఒక 2 కిలోమీటర్లు తిరిగినంత పని అవుతుంది. అబ్బా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినాం అనుకుంటా కదా. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిన అట్లా 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 తిరుక్కుంటే ఇక్కడ వరకు వచ్చిన. నందివర్ధనం పూలు చూడండి ఎన్ని వచ్చినాయో. నందివర్ధనం పూలు చాలా వచ్చినాయి, చూసిన పూలు అసలు. అయితే ఈరోజు ఏమైందంటే మేము వేపపోతే ఎవరిదో తాగినామండి. మా రాముడు ఏది తెచ్చిండేమో. ఇగో కాదు నాన్న, ఎవరిది తిన్నావురా ఉగాది పూట? ఇగో పట్టు తిను కొంచెం. ఇంకెవరిదైనా అమ్మవారే కామమ్మి, ఎవరిదైనా అమ్మవారే. కానీ మేము పొద్దున్న రాలేదండి. నిన్న వచ్చిన నేను మామిడికాయలు అయితే అమ్ముకోపోతుండే. పొద్దున్న రాలేదు నేనైతే. మన అమ్మదే తీయగా ఉంది బెల్లం లాగా. మన అంతేరా, మీ డప్పు మీరు కొట్టుకొని అనుకో. ఇంకోటి మొన్న మా ఇంటి దగ్గర ఒక ఆమె మునక్కాయలు ఇచ్చింది 2. అంతకుముందు నేను ఇస్తా ఉంటా. అయితే వదిన మేము ఎప్పుడు మీవేనా ఇగో మా దీన్ని చెప్పి తెచ్చింది. టేస్టే లేవండి. నేను ఆమె ముంగటే చెప్పిన, కండ బాగానే ఉన్నాయి కానీ టేస్టే లేవేంది, మా మునక్కాయలు ఎంత బాగుంటాయని. అవునులే అన్నీ మీయే బాగుంటాయి కానీ అని. తర్వాత ఏమంటుంది, అవును నిజంగానే వదిన మీది నేల ఇట్లా గట్టి నేల కదా, రాతి నేల లెక్క. ఇంకా మంచిగా ఇట్లా మంచిగా ఉంటాయి కాయలు, మంచిగా కమ్మగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి అంటుండే. ఇగో వేపాకు కూడా చూడండి, డైరెక్ట్ నమిలే మింగుతున్నాం మేము, అంత మంచిగా ఉంది. కాయలు కాసినాయి. ఏందో విచిత్రాలు మన లైన్లోనే చూస్తాం. అంతకుముందు దాకా తమలపాకులు కాయలు వస్తాయని కూడా ఇక్కడ పుయ్యి వేసినాము. ఇక్కడ అమ్మవారికి గడ్డ, ఇగో తులసి చెట్లు, ఇక్కడ ఇట్లా నీళ్ళు పెట్టలేడు కదా. అయితే అది విషయం. మన ల్యాండ్ అంతా చూసారు కదా. ఈరోజు కొత్తగా కొబ్బరికాయలు కూడా వచ్చినాయి. ఇక్కడికి వస్తేనైతే హాయిగా ఈ చెట్టు కింద నిజంగా ఎంత బాగుందో అసలు. ఇట్లా చూస్తేనా అప్పుడు కచ్చలు పిచ్చుకుంటుండేరా. అప్పుడు ఇది చిన్న పిల్లమా మీ చెట్టు చూసా, సన్నగా చిన్నది. ఫస్ట్ అవును, ఇప్పుడు మన మునగ చెట్టు అంత ఉండే. అదిగా నేను కూర్చొని ఇట్లా చూస్తుంటే వనం కనపడుతుందిరా. అవును, క్లీన్ గా అండి. అబ్బా ఇట్లా కూర్చొని ఇట్లా చూస్తుంటే చెట్లు, ఈ వాతావరణము అంటే అసలు వనంలో ఉన్నట్టుంది. కరెక్ట్గా ఇప్పుడు ఫామ్ హౌస్ కట్టుకునే స్టేజ్కి వచ్చేసినాయి మన చెట్లు. తీసుకోగానే బీడ్లో కడితే ఫామ్ హౌస్ మంచిగా ఉండదు. మంచిగా చెట్లు ఇట్లా అయినాక 2-3 ఇయర్స్ అయినాక చేయాలి. మనది ఆల్రెడీ 4-5 సంవత్సరాలు మొక్కలు పెట్టినాం కాబట్టి మళ్ళీ 2 ఏళ్ళు వరకు బీభత్సంగా అయిపోయింది. నెక్స్ట్ వర్షాకాలానికి ప్లాన్ చేద్దాం. మరి ఓవర్ రేంజ్లో కాదు, దీన్నే జరా ప్లాన్ చేసి మన వాళ్ళకి విజిటింగ్ పెడదాం. అంతా మన వాళ్ళ కోసం, మన వాళ్ళ ముందుకు తీసుకొస్తాం మన ఫామ్ ల్యాండ్ని. ఈ ఆనందాన్ని, ఈ అద్భుతాన్ని మేము మాత్రం ఎంజాయ్ చేయడమే కాదు, మీరు కూడా ఎంజాయ్ చేసేదానికి మేము ముందుకు తీసుకొస్తాం అతి త్వరలో. అది నెక్స్ట్ ఇప్పుడు ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత మామిడికాయలు అవన్నీ అయిపోతాయి కదా, మనకు నీళ్ళు కూడా కొంచెం తక్కువ కదా, చెట్లకే సరిపోతున్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి, ఎండలు కాబట్టి చెట్లకే వాటికి పుష్టిగా నీళ్లు పట్టాలి. వర్క్ స్టార్ట్ చేసినాం అనుకోండి, నీళ్లు వాటికి వీటికి అనే వరకు ఇబ్బంది అవుతుంది. సో వర్షాకాలం అయితే చెట్లకు నీళ్ళు అవసరం లేదు, వర్షాలది పడుతుంటుంది. మనం వర్క్కి మన బోర్లు ఆడుకోవచ్చు. సో అట్లా అని మనం వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే ఇంకెంత, ఇగో మార్చి అయిపోనే వచ్చా, ఏప్రిల్, మే, జూన్, మా అంటే 3 months. దీన్ని జర్ర మాడిఫికేషన్ చేసి ఒక బాత్రూమ్ అది కట్టించేసి మన వాళ్ళకి విజిట్ పెట్టి ఇక్కడే ఫుడ్ తింటారంటే ఏమో వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీస్, ఇంకా 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, మొత్తం 3 ఫ్యామిలీస్.
వాళ్ళే అన్నీ చూసుకుంటారు. వాళ్ళు మేము ఉంటాం అమ్మ మీరు చెప్పేయండి, మీరు ఫంక్షన్ హాల్ కట్టినా మేము చూసుకుంటాం అన్నీ అంటారు. ఇక దాన్ని బట్టి మనకి 3 ఫ్యామిలీస్ అయితే రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వండి పెడతారు, లేదా మేమే వండుకొని తింటాము అన్నా ఓకే, లేదు ఇంటి నుంచి తెచ్చుకున్నా ఓకే, లేదా ఎక్కడ ఉండి మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా కూడా మనకు వస్తుంది. స్విగ్గీ జొమాటో అన్నీ ఉన్నాయి మన దగ్గర, ఏవి లేవు అనేది ఏది లేదు. వితిన్ 30 minutesలో మన ల్యాండ్లోకి అయితే వచ్చేస్తాయి. కోళ్ళన్నీ లోపలికి పోయినాయి. ఇగో ఈ సన్నిగాడు అయితే బయటకు వచ్చిండు. ఇక నేను అంతే అండి. మన వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే మీ కామెంటే నాకు సంతృప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.